వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. పూజా విధానాలు చేసే పద్ధతి ఒకటే కావచ్చు, కానీ ఒక్కొక్క మాసానికి ఆ పూజ చేసే విధానంలో కూడా ఒక విశిష్టత అనేది ఉంటుంది. అదేంటో తెలుసుకొని చేస్తే ఆ స్వామికి ఇంకా భక్తితో సమర్పించినట్లే లెక్క. మరి కార్తీక మాసానికి సంబంధించిన ప్రత్యేకమైన పూజా విధానాన్ని తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, ఈ కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసకు సంబంధించినటువంటి విశిష్ట పూజా విధానాన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. ఏంటమ్మా నిజంగా శ్రావణ మాసంలో చేసే పూజకి, కార్తీక మాసంలో చేసే పూజకి, ధనుర్మాసంలో చేసే పూజకి వేరువేరుగా ఉంటాయా? చేసేది ఆ దీపమే, పెట్టేది ఆ దీపమే, చేసుకునేది ఆ నైవేద్యమే, అంతేగా? కాదా? కాదు, విశేషించి నియమాలు ఉంటాయి. ఒక్కొక్క మాసంలో ఆ స్వామిని ఒక్కొక్క రకంగా ఆరాధన చేస్తారు. శ్రావణ మాసంలో విశేషించి లక్ష్మీ ఆరాధన ప్రధానం, కార్తీక మాసంలో దామోదరుని ఆరాధన ప్రధానం, ధనుర్మాసంలో లక్ష్మీనారాయణుల ఆరాధన గోదాదేవి చెప్పిన రీతిలో చేయటం ప్రధానం. అంటే శాస్త్ర నియమాన్ని అనుసరించి స్వామిని ఆరాధన చేస్తే ఆయన ముఖం ఉల్లాసం అవుతుంది. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. శాస్త్రంలో చెప్పిన రీతిలో ఆయన కొలవాలి, అప్పుడు ఆయన మెచ్చుతారు. అంటే ఇప్పుడు ఏంటి, వేరే దేవుళ్ళని ఎవరిని కొలవకూడదు, ఆ టైంలో వాళ్ళనే కొలవాలన్నట్ట? అలానే లేదు, మన ఇష్టదైవాన్ని మనం ఆరాధన చేయటం, మన సంప్రదాయాన్ని మనం పాటించటం, పక్కన సంప్రదాయాలను గౌరవించాలి. మా స్వామివారు అదే చెప్తారు, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. మనం అంటూ ఒక దైవాన్ని నమ్ముతాం, వారిని ఆరాధన చేయాలి. మిగిలిన వారిని ద్వేషించమని కాదు, వద్దని కాదు, వాళ్ళని ఆదరించాలి. స్వీయ ఆరాధన సర్వాధారణ. కాబట్టి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారో, వచ్చినటువంటి వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తాం. మంచినీళ్ళు కావాలా, ఏమైనా కాఫీ ఇమ్మంటారా, టీ ఇమ్మంటారా, వాళ్ళకి ఏదైనా సపర్యలు చేయటం, వాళ్ళని చక్కగా గౌరవిస్తాం, పంపించేస్తాం. ఆరాధించేది భర్తనే, భర్తకు మాత్రమే ఆరాధన. మిగిలిన వాళ్ళని గౌరవిస్తాం, తప్పకుండా ఆదరిస్తాం. అలాగే ఎవరి సంప్రదాయం, ఒక్కొక్కళ్ళకి అందరినీ ఇష్టపడటం అనేది చేయగలుగుతారు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్మిన దైవాన్నే కొలుస్తారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. మనం తప్పులేం లేదు, ఎవరిష్టం వాళ్ళది. అర్థమైంది. అలా కార్తీక మాసంలో దామోదరుని విశేషించి కొలవటం అనేది మనం చూస్తూ ఉంటాం. కార్తీక దామోదరుని ప్రీత్యర్థంగా ఈ కార్తీక మాసం అంతా కూడా ఆరాధనలు చేస్తూ ఉంటారు. అయితే ఈ కార్తీక మాసంలో ఏంటంటే తెల్లవారుజామునే సూర్యాస్తమయానికి మునుపే మనం తిరువారాధన అంటే పూజ ముగించటం అనేది కనిపిస్తుంది కొన్ని సంప్రదాయాల్లో. శివాలయాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని, ఇంట్లో ఆరాధన చేసుకొని వెంటనే శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక వైష్ణవులైతే వాళ్ళు కూడా ఉదయాన్నే ఎప్పుడూ కూడాను నిత్యము పూజ ముగించటం అనేది ఒక విశేషమైనటువంటి అలవాటు చేసుకోవాలి అందరూ కూడాను. కార్తీక మాసం ధనుర్మాసం అనే కాదు, ఎప్పుడైనా గానీ సూర్యోదయానికి ముందుగా ఆ స్వామిని ఆరాధన పూర్తి చేయాలి. ఎందుకంటే ఏమండి, మన ఇంటికి ఎవరైనా సెలబ్రిటీ వస్తున్నారనుకోండి, ఎంత చక్కగా మనం ఇల్లంతటిని కూడా డెకరేట్ చేసి హడావుడి చేసి అలంకారం చేసి, మరి వాళ్ళ కోసం వచ్చేటువంటి వాళ్ళ కోసం రకరకాలైనటువంటివన్నీ ఏర్పాట్లు చేసి, తినటానికి గాని పలహారాలు గాని ఇవన్నీ ఎంతో చక్కగా చేస్తాం. అలాంటిది ఆ సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం, ఆయన ఉదయిస్తున్నాడు అంటే మనందరిని అనుగ్రహించడానికి గాను సూర్య మండలాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి అంటే సూర్యమండలంలో మధ్యగా వేంచేస్తున్నటువంటి స్వామి వేంచేస్తున్నాడు అన్నప్పుడు తెల్లవారుజామున లేవాలి కదండి. అది కార్తీక మాసమా ధనుర్మాసమా పక్కకు పెడితే ఏ మాసమైనా సూర్యోదయానికి ముందుగానే ఆరాధన పూర్తి చేసేటువంటి పని చేయాలి. అంటే నేను మిమ్మల్ని ఆపుతున్నానని కాదు, కానీ కొంతమంది వ్యంగ్యంగా కాస్త వితండంగా మాట్లాడతారు. పొద్దున పూట చేస్తే తప్ప స్వామి కరుణించడా మన పట్ల, 10ంటికి పూజ చేస్తే స్వామి వినడా అని అంటారు. దానికి ఏం చెప్పాలి? తెల్లవారుజామున ఉన్న ప్రశాంతత 10ంటికి ఎలా ఉంటుందండి? రజోగుణం వచ్చేస్తుందిగా. మనకి ఈ ప్రకృతిలో సత్వ రజో తమో గుణాల కలయికే ప్రకృతి. సత్వగుణం ప్రధానంగా తెల్లవారుజామున ఉంటుంది. అది ప్రకృతిలో ఉండేటువంటి నియమం. 10 కొడుతుందంటే రజోగుణం, కోపం పెరిగిపోతూ టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. మధ్యాహ్నం పూట 2 గంటలకి ఇంకా తారాస్థాయిలో ఉంటుంది రజోగుణం. 2 గంటల వేళప్పుడు ఇంటికి ఎవరైనా అతిథిని తీసుకుని వస్తున్నారు అనుకోండి, భర్త గానీ లేకపోతే ఎవరైనా చుట్టాలు, తెలియకుండా చెప్పకుండా ముందు వచ్చేసారనుకోండి, భర్త ఫోన్ చేశారు, ఇవాళ చుట్టాలు వస్తున్నారు తీసుకుని వస్తున్నాను, వాళ్ళకి నువ్వు వండి పెట్టు అని 2ంటికి ఫోన్ చేస్తే, ఇప్పుడా చెప్పేది? 2ంటికి తీసుకొస్తుంటే చుట్టాలు ముందు చెప్పే పని లేదా? ముందు తెలీదా మీకు? కోపం తారాస్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా? అది ప్రకృతిలో ఉండే రజోగుణ కారణంగా వీళ్ళ కోపం పెరిగిపోతూ ఉంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికి ఆవలింతలు వస్తూ ఉంటాయి.
అవునా? ఇది దేనికి? ప్రకృతిలో తమో గుణం వస్తుంది. తమో గుణం ఏమి చేస్తుంది అంటే మనకి తామసాన్ని ఇస్తుంది, నిద్రని ఆవహింపజేస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఉండే సత్వ రజో తమో గుణాలకి అనుగుణంగా మనం నడుచుకోవాలి. సత్వగుణం ప్రధానంగా తెల్లవారుజామున ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో తెల్లవారుజామునే చక్కగా లేచి స్నానం ఆచరించి తలారా స్నానం చేసి, కొన్ని సంప్రదాయంలో చన్నీళ్లే పోసుకోవాలి, వేడి నీళ్ళు పోసుకోకూడదు. కాకపోతే ఆరోగ్యాన్ని అనుసరించి నేటి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ ఉపాధి సవ్యంగా ఉంటేనే భగవద్ ఆరాధన చేయగలుగుతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఉపాధి అంటే శరీరం బాగుంటేనే భగవంతుని పూజ చేస్తాం. ఇప్పుడు 80 ఏళ్ళ ఆవిడ కూడా పొద్దున్నే లేచి తలార స్నానం చేయాలి, చన్నీళ్ళ స్నానం చేయాలి అని చెప్పి చన్నీళ్ళతో స్నానం చేస్తే ఆవిడ ఆరోగ్యం ఏం కావాలి? అవునా? అంతేగా. ఇప్పుడు ఆరోగ్యం బాలేదని 2 రోజులు తలంటు పోసుకొని తలార చన్నీళ్లతో స్నానం చేసి 3వ రోజున అడ్డుపడిపోతే ఆరాధన ఏమైపోతుంది? ఆగిపోతుందిగా. అంటే మన శరీర తత్వాన్ని బట్టి, మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి కొంత ఆ చన్నీటి స్నానం ఆచరించలేనటువంటి వాళ్ళు కొంచెం గోరువెచ్చటి స్నానం అన్నా ఆచరించవచ్చు, వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి, తత్వాన్ని బట్టి. అన్ని బాగున్న వాళ్ళు కూడా వేడి నీళ్ళు పోసుకోమని కాదు నేను అర్థం. అవకాశం లేని వాళ్ళు దాన్ని బట్టి ఏదైనా తెల్లవారుజామునే తలార స్నానం చేసి భగవంతుడు ప్రతిరోజు తలస్నానం, ప్రతిరోజు కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చేస్తారు. ధనుర్మాసం అయినా అంతే, ప్రతిరోజు తలార స్నానం చేసి భగవంతుని దగ్గర చక్కగా భక్తి ప్రపత్తులతో దీపారాధన విశేషం. విశేషించి కార్తీక మాసంలో నీతితోటి దీపారాధన ఇంకా విశేషం. నువ్వుల నూనెైనా పర్వాలేదు, క్షేమంకరమే. ఆవు నేతి దీపం ఇంకా శ్రేష్టంగా. అమ్మ, ఏమన్నా విశిష్టత ఉంటుందా? నువ్వుల నూనె ఎప్పుడు పెట్టాలి, ఆవు నెయ్యి ఎప్పుడు పెట్టాలి, అట్లా ఏమన్నా అంటే విశేషమైన ఆరాధనలో ఆ స్వామికి ఇష్టమైనటువంటి ఆవు నీతి దీపం పెడితే ఇంకా మంచిది కదా. ఆయన ముఖోల్లాసమే మనకు ప్రధానం, అంతే. ఆయన ముఖం ఉల్లాసం అవ్వాలి, అంతే అంతే. దానికోసం మనం ఏదైనా, అందుకోసం కార్తీక మాసంలో ఆ దామోదరుని ప్రీత్యర్థం ఆయనకి ఇష్టం కదండి గోవుల్ని. ఎప్పుడు ఆలమందలు చుట్టూ వేసుకుంటాడు, ఆలమందలను మేపడానికి వెళుతూ ఉంటాడు, గోపాలకులతో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఆయనకి ఇష్టమైనటువంటిది కాబట్టి ఆ ఆయనకి ఇష్టమైనటువంటి పనులు మనం చెయ్యాలి. ఆవు నేతి దీపం పెట్టి పొద్దున్నే చక్కగా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసి, ఆ తులసిలో ఎంత విశేషం ఉంటుందంటే, అయితే మనకి ప్రకృతిలో ఉండేటువంటి ఆ చెడు వాయువుల నుంచి రక్షించేటువంటిది చక్కని వాయువుని ఇచ్చేటువంటి తులసమ్మ. అక్కడి నుంచి మనకి యాంటీ ఆక్సిడెంట్సే కావచ్చు, మనకి సైంటిఫిక్ గా చెప్పాలంటే టెర్మినాలజీ మనకి రాకపోయినప్పటికీ సైంటిఫిక్ గా కూడా ఇది నిరూపితమైంది. అనేక రోగాల నివారణ తులసి. మనకి కఫ, వాత, పిత్త ఇత్యాది ఏ సంబంధాలు ఉన్నా కూడా, ఊపిరితిత్తులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా తులసి దళాలు చక్కగా నములుతూ ఉంటారు చూడండి. ఆ విధంగా తులసి అనేది ఆరాధన అనేది చాలా విశేషం. ఉదయాన్నే వెళ్లి తులసి దగ్గర ఆరాధన చేయటం కొన్ని సంప్రదాయాల్లో చూస్తాం. ఆ తులసిని చక్కగా దళాలతో కోసి ఆ స్వామికి సమర్పించడం, స్వామి పాదాల దగ్గర తులసి సమర్పింప చేసుకోవడం కోసమే ఈ లోకంలోకి వచ్చి అవతరించాట అర్చామూర్తిగా చెప్తారు పెద్దలు. అంత విశేషంగా ఆయనకి ఏం అవసరంలా,